మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. బిగ్ అలర్ట్. ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ఓఆర్ఆర్ని ఫ్రీక్వెంట్గా వాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ దట్టు ఈ ట్రాఫిక్ని అంటే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కావచ్చు, లేదంటే చాలామంది కూడా ఐటీ ఉద్యోగులు ఓఆర్ఆర్ని వాడుతూ ఉంటారు. అంటే ఎక్కడో నివాసం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఓఆర్ఆర్ ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు అంటే చాలామంది అయితే ఓఆర్ఆర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పూర్తిగా జంట జలాశయాలు, మన హైదరాబాద్కే వాటర్ని సప్లై చేసేటటువంటి 2 జలాశయాలు, జంట జలాశయాలు హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్, ఇవి 2 ఫుల్ అవ్వడంతో ఇప్పుడు అధికారులు నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి ఆ వాటర్ అన్నిటినీ కూడా మూసీలోకి వదులుతున్నటువంటి సిచ్యువేషన్. మనకు తెలుసు, జూలైలో కూడా ఇట్లాంటి భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ని మూసేశారు. వాహనదారులు నరకం చూశారు. దగ్గర అది రాజేంద్ర నగర్కి సంబంధించిన సర్వీస్ రోడ్డు పైనుంచి ఈ జంట జలాశయాలు ఎప్పుడైతే నిండుకుండలా మారాయో అప్పుడు గేట్లు ఎత్తడంతో అప్పుడు కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఇవి 2 కూడా మూసేశారు. అగైన్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది. నార్సింగ్ ఎగ్జిట్, అట్లాగే నార్సింగ్ ఫ్లైఓవర్ ఎక్కాలన్నా అక్కడి నుంచి ఎగ్జిట్ కావచ్చు, లేదంటే ఎంట్రీ కావచ్చు, ఇవి రెండింటిని కూడా ప్రస్తుతం మూసేశారు. ఎందుకంటే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం, నార్సింగి దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్, నార్సింగి మంచిరేవులకు వెళ్ళేటటువంటి సర్వీస్ రోడ్ పై నుంచి పూర్తిగా ఈ జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేయడంతో అవన్నీ కూడా రోడ్డు పై నుంచి వెళ్తున్నాయి, అంటే సర్వీస్ రోడ్డు పై నుంచి వెళ్తున్నాయి. దీంతో అటు ఇటు బ్యారికేడ్లను వేసి పోలీస్ పహారా మధ్యలో ఎవరి వాహనదారులను కూడా అక్కడి నుంచి ఎలో చేయట్లేదు. అసలు పూర్తి స్థాయిలో రోడ్డే కనిపించట్లేదు. పెద్ద స్థాయిలో ఒక నదిని తలపించేలా పూర్తి స్థాయిలో ఆ బ్రిడ్జి పై నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర నరకాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైంలో ఒక్కసారిగా ఈ వాటర్ వచ్చినటువంటి సిచ్యువేషన్, దెన్ అటు ఇటు బ్యారికేడ్లు వేసి ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. ఈ సర్వీస్ రోడ్డు ద్వారా చాలా మంది రోజు వాళ్ళ పనుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళకు తెలియక ఆ రోడ్లోకి రావడం, ఆ తర్వాత ఎటు పోవాలో అర్థం కాక మళ్ళీ బ్యాక్ వెళ్ళి తిరిగి వాళ్ళ డెస్టినేషన్కి చేరుకోవడం అయితే జరుగుతోంది. దీంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, ఆ తర్వాత ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అని కూడా అధికారులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. మనకు తెలుసు, ఈ జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసినప్పుడల్లా ఇట్లా లాస్ట్ టైం కూడా ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పైన నుంచి వాటర్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అంటే పూర్తిగా మనకు తెలుసు మూసీ నది పారేటటువంటి మూసారం బాగ్ పూర్తి స్థాయిలో మళ్ళీ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ టైం జూలైలో భారీ వర్షాలు ఇట్లనే పడ్డప్పుడు ఒక రోజు పూర్తిగా ఆ రోడ్ని మూసే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, లోతట్టు ప్రాంతాల వాళ్ళని కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. అగైన్ అదే సిచ్యువేషన్ ఎదురవుతోందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తోంది. ఎందుకంటే 2 రోజులు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడ్డాయి. అఫ్ కోర్స్ కామారెడ్డి వైపు, ఉత్తర తెలంగాణ వైపు వర్షాలు పడ్డా, హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా పెద్ద ఎత్తున భారీ వర్షాలే కురిశాయి. దీంతో ఇప్పుడు జంట జలాశయాలు నిండుకుండలా మారడం, ఆ వాటర్ అన్ని కూడా ఇప్పుడు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఫ్లో అవుతున్నాయి. ఈ నార్సింగి వెళ్లే వైపు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు, వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు వాహనాన్ని ఎలో చేయట్లేదు, మీరు వేరే మార్గాల ద్వారా ఎంచుకోండి అని అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద నుంచి ఇట్లా ఎన్ని టైమ్స్ ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడా. ఈ మంచిరేవల గ్రామానికి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఇప్పుడు మంచిరేవల గ్రామానికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ గ్రామ ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే నార్సింగి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ని అధికారులు క్లోజ్ చేశారు.
ఇది నోట్ చేసుకోవాల్సిందిగా వాహనదారులకైతే అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.